Hello everyone, welcome back to my channel Komra Vlogs. Don't forget to like, share, comment and subscribe my channel. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ బర్త్డే రోజు అయితే నార్మల్గా సింపుల్గా టెంపుల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ అయితే చిన్న కేక్ అయితే ఇంట్లో కట్ చేసేసాము. ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ ఉండడం వల్ల మేము బర్త్డే పార్టీ అనేది సండేకి పోస్ట్పోన్ చేసుకున్నాం. సో దట్ వాళ్ళు కూడా కొంచెం సెట్ అవుతారు, సో దట్ పార్టీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. బట్ బయట పార్టీ థియేటర్స్ ఉంటాయి కదా, సో అదైతే బుక్ చేసుకున్నాం మేము. అందరికీ కూడా చెప్పలేదు అసలు, వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొంత దగ్గర ఫ్యామిలీ మెంబర్స్తో అయితే సింపుల్గా అలా చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ 3-4 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 టైప్స్ ఉన్నాయి. మేమైతే 30 మెంబర్స్ పట్టే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో దట్ మాకు వచ్చిన గెస్ట్లతో సరిపోతుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. సో కేక్ కటింగ్ చేసే టైం వచ్చింది, బట్ మా వాళ్ళైతే అస్సలు కోఆపరేట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ అనేది తగ్గలేదు, తగ్గుతుంది వస్తుంది. ఏదో కేక్ కట్ చేసాము అంటే చేసాము, మా సాటిస్ఫాక్షన్ కోసం ఏదో మేము చేసాము, బట్ వాళ్ళైతే అస్సలు యాక్టివ్గా లేరు. అండ్ మేము కేక్ అన్నీ మంచిగా కస్టమైజ్ చేసుకున్నాము వాళ్ళలాగానే పాప బాబుతో. సో బట్ మా హ్యాపీనెస్ కోసం మేము అన్నీ చేసాము, బట్ వాళ్ళకి కూడా హెల్త్ కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని ఏం చేస్తారు పాపం. ఏదో మాదేనా బర్త్డే అన్నట్టయితే ఉన్నారు నా పిల్లలు ఇద్దరు. మా పెద్ద పాప కూడా చాలా డల్గా ఉంది ఆ రోజు ఎందుకో మరి. సో ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తాము అనుకోలేదు మేము, చాలా ప్లాన్స్ ఉండే మాకు, బట్ అన్నీ వాళ్ళకి హెల్త్ ఇష్యూ రావడం వల్ల అన్నీ అయితే అయిపోయింది. ఇలా సింపుల్గా అయినా ఇక్కడ సండేకి వాళ్ళు ఓకే అవుతారు, బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకున్న, ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనుకున్నాము, బట్ వాళ్ళు అసలు కోఆపరేట్ చేయలేదు. అండ్ ఇక్కడ డెకరేషన్ అన్నీ ఇంక్లూడింగ్ అన్నీ వాళ్ళదేని. ఒక కేక్ ఒకటి మనం బయట నుంచి అయితే తెచ్చుకున్నాము, అక్కడ వాళ్ళు కూడా తీసుకొస్తారు మనం ఆర్డర్ ఇస్తే, లేదంటే మనం బయట కస్టమైజ్ చేయించుకోవచ్చు. మేమైతే బయట కస్టమైజ్ చేయించుకున్నాము, మాకు నచ్చింది. సో ఎప్పుడు మేము కరాచీలోనే ఇస్తాము, సో అలానే అక్కడే చేయించుకున్నాము, టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చిన గెస్ట్లతో అలా ఫొటోస్ అయితే అవుతున్నాయి, వాళ్ళు ఎక్కడ అసలు కోఆపరేట్ చేయడం లేదు. సో ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు ఇంకా అలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. కేక్ కటింగ్ అయిపోయింది, ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫుడ్ అనేది మేము బయట ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇక్కడ వీళ్ళు పార్టీ థియేటర్తో పాటు ఫుడ్ కూడా వీళ్ళు ఇస్తారు, వద్దు అనుకుంటే మనం బయట ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో మేమైతే బయట ఇచ్చుకున్నాము. ఇంకా అక్కడ ఫొటోస్ దిగడానికి అన్నీ బాగున్నాయి, బట్ పిల్లలు అయితే అసలు కోఆపరేట్ చేయడం లేదు. ఏదో సింపుల్గా మేమైతే అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ పార్టీ అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, చూసాక మీకు ఎలా నచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినా కదా, పార్టీ అంతా మా కన్నబాబుదే అయ్యింది. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే వాడినైతే బయట తీసుకొచ్చాడు. వాడికి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, సో దానివల్ల బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఫస్ట్ డే నా పిల్లల బర్త్డే కోసం అయితే బయట తీసుకొచ్చారు. వాడు ఒక పక్క బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, హ్యాపీగా ఉంది. ఇంకొక సైడ్ మాకు కొంచెం భయం కూడా ఉంది. ఫైనల్గా నా కొడుకు అయితే పాట పెట్టగానే ఊపు వస్తుంది, బట్ వాడికైతే ఓపిక లేదు, చెయ్యి అయితే ఊపుతున్నాడు, డాన్స్ చేయాలనే మూడ్లో ఉన్నాడు. బట్ ఏం చేస్తాం, వాడికైతే హెల్త్ కోఆపరేట్ చేయలేదు. సో అసలు వీళ్ళు ఫస్ట్ బర్త్డే రోజు ఇలా ఉంటుందని మేము అసలు అనుకోలేదు. ఇలా అందరం అయితే కూర్చొని గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం పిల్లలతోని. ఇంకా మా అన్నయ్య వాళ్ళు మేమే జస్ట్ అందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్మే, ఇంకా బయట వాళ్ళకి అయితే ఎవరికి చెప్పలేదు. ఇంట్లో అలా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చేసేసుకున్నాము. సో ఇలా బయటకు వస్తే కొంచెం ఫొటోస్ అవి బాగా వస్తాయి అనుకున్నాము, బట్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు కాబట్టి అంతగా ఫొటోస్ అయితే మేమైతే సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళే ఫొటోస్ కూడా తీస్తారు. సో వాళ్ళు తీసిన ఫొటోస్ అయితే నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. మిగతా అంతైతే బాగానే ఉంది. సో డెకరేషన్ అని మనం ఏం కావాలంటే చేస్తారు, అదంతా బాగుంది. బట్ ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా పాటలు పెడితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలా చిన్నగా అయితే డ్యాన్స్ అయితే వాళ్ళు చేశారు. సో ఫైనల్గా మా కన్నబాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు, అదొకటైతే మాకు హ్యాపీ. అండ్ నా పిల్లలు కూడా వాళ్ళ బర్త్డే రోజు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగున్నాను, అంటే ఎంజాయ్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, బట్ వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుండు అనే ఒక బాధ అయితే ఉంది నాకు. సో ఫైనల్గా చూద్దాం, ఇప్పటికైతే ఇలా అయిపోయింది వాళ్ళ ఫస్ట్ బర్త్డే. సెకండ్ ఇయర్ చూద్దాం, వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు. సో ఫస్ట్ ఇయర్ బర్త్డే అయితే మా ట్విన్స్ బేబీస్ది ఇలా జరిగింది. మీకు ఎలా నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.